మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి, అబ్రహాము పనోడికి అప్పచెప్పచ్చు, రాయ్ ఒక మంచి దూడను తీసుకురారని. కానీ అబ్రహాము ఆ విధంగా అప్పచెప్పల, ఆయనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. పైగా ఆవును పట్టుకోవడం సులభమే, అక్కడే ఉంటుంది అది. కానీ దూడ అలా కాదు, చెంగుని పరిగెడుతుంది. అయితే మనోడు పరిగెత్తి ముసలోడు, 99 ఏళ్ళు ముసలోడు పరిగెత్తి ఒక దూడ కనబడితే దాన్ని కింద పడేసేసి, అర్థమైందా, కాళ్ళు పైకెత్తి తోక పైకెత్తి మొత్తానికి పరీక్షించుండి ఉంటాడు. దీనికి గజ్జ ఏమన్నా ఉందా, కురుపులు ఏమన్నా ఉన్నాయా, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ పరీక్షించుని ఉంటాడు. అప్పుడు ఇదైతే మా మిత్రుడికి బాగా పనికి వస్తుంది, ఇదైతే బాగుంటుంది అని ఇచ్చాడు. అంటే దేవుడికి ఇచ్చేటప్పుడు ఆయన మన మిత్రుడైతే శ్రేష్టమైంది ఇస్తాం, మిగిలిపోయింది ఇవ్వం. శ్రేష్టమైంది ఇస్తాం, మిగిలిపోయింది ఇవ్వం. అయితే ఇక్కడ కూడా మీకు చాలా చిన్న విషయం చెప్తాను. ఏంటనంటే దేవుడికి ఇవ్వగలిగే శ్రేష్టమైంది ఏంటనంటే డబ్బుల గురించి మాట్లాడట్లేదు నేను, డబ్బుల గురించి మాట్లాడట్లేదు. చాలామంది యవ్వనస్తులు ఉన్నారు. మీరేమనుకుంటారో తెలుసా, ముసలోడిని అయిన తర్వాత సేవ చేయవచ్చులే, ముసలోడిని అయిన తర్వాత సాక్షిగా జీవించవచ్చులే, ముసలోడిని అయిన తర్వాత భక్తిగా ఉండొచ్చులే, ఇది కొంతమంది అనుకుంటారు. కానీ దేవుడు కోరుకునేది శ్రేష్టమైన వయస్సు ఆయన కోరుకుంటాడు. సరే, ఇక పెద్దోళ్ళు ఉన్నారు కదా, సార్ మరి మా వయసు అయిపోయింది సార్, మా పరిస్థితి ఏంటి సార్ అంటే, నేనేమంటాను తెలుసా, దేవుడు మీ దగ్గర నుంచి కోరుకునేది శ్రేష్టమైన సమయం. శ్రేష్టమైన సమయం దేవుడికి ఇష్టమైంది ఏంటి తెలుసా, నువ్వు లెగిసినప్పుడు చాలా హాయిగా ఉంటుంది, బాగుంటుంది. ఆ శ్రేష్టమైన సమయం ఒక అరగంట దేవునికి ఇచ్చేది, అది దేవుడు కోరుకునేది. ఇప్పుడు నేను మీ ఇంటికి నన్ను భోజనాన్ని పిలిచారనుకోండి, మీరు అన్నం పెడతారు, నాకు మీరు తిన్నదాన్ని మిగిలి పెడతారా, లేకపోతే నేను తిన్నాక మీరు తింటారా? కదా, నేను మీ ఇంటికి వచ్చిన అతిథిని కాబట్టి. అయితే నేనేమంటాను తెలుసా, దాన్ని సమయాన్ని అన్నంలాగా చూడండి. ఫస్ట్ ఎవరికి పెడతారు, మిత్రుడు పెడతారు, తర్వాత మీరు తింటారు. కానీ మీరేం చేస్తారు తెలుసా, ముందు వంట వండాలా, తర్వాత గిన్నెలు తోమాలా, తర్వాత బట్టలు ఉతకాలా, తర్వాత పిల్లలను బడి పంపించాలా, అన్నీ చేయాలా. ఏ చిన్నకు కొంత మిగిలింది కదా, ఇది దేవుడికి ఇస్తాం. మిగిలిపోయింది ఇచ్చింది అడుక్కునేవాడికి, మొదటి ఇచ్చేది అతిథికి, మిత్రుడికి. దేవుడు నీకు మిత్రుడైతే శ్రేష్టమైన సమయం దేవుడికి. దేవుడు నీ మిత్రుడైతే ఆయన కాదు అని అంటే నువ్వు ఇవ్వగలుగుతున్నావు, అట్లాగా నువ్వు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? పొద్దున్నే లెగవంగానే చాలామంది మీకు కుర్రోళ్ళు వాట్సాప్లు చూస్తూ ఉంటారు కదా, ఎవరు చూస్తారు? మీ మిత్రులు చూస్తారు. అలా ఏమైనా మెసేజ్ పంపించారా, రాత్రి ఏమైంది అని. దేవుడిని మిత్రుడైతే మరి ఆయన దగ్గర నుంచి ఏంటి నాకు సమాచారం, ఆయన నేను పంపించాల్సిన సమాచారం ఏంటి, అది ఉండాలి కదా. అది లేకపోతే ఆయన నీ మిత్రుడు ఎలా అవుతాడు? అవరు కదా. శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వాలి. అబ్రహాము శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. పైగా ఉన్నాడు, పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలచుండెను. దాన్ని వేచి ఉంటాం అంటారు. అన్ని సిద్ధపరిచి, అయ్యా ఇదిగోండి తీసుకోండి తినండి అని అంటున్నాడు. అబ్రహాము భార్యని పనిలో పెట్టాడు, ఓ పనోడిని పనిలో పెట్టాడు. అసలు చూడండి, గుర్తుపెట్టుకోండి, దీన్నే అంటారు దేవుడు మనకి మిత్రుడైతే మిత్రత్వం మనతో ఆగిపోవాలని ఉండదు, ఇంకా 10 మందిని చేర్చాలని ఉంటుంది, 10 మందిని చేర్చాలని ఉంటుంది. అది ఎంత గొప్ప విషయం చూడండి. మీరు సువార్త చెప్పడానికి ఇష్టపడలేదంటే కారణం మీరు దేవునికి మిత్రులు కాదు. దేవుణ్ణి ఇతరులకి పరిచయం చేయడానికి మీకు ఇష్టం అనిపించట్లేదని అంటే దేవుడు మీకు మిత్రుడు కాదు. దేవుడు మిత్రుడైతే ఇతరులకు పరిచయం చేయడానికి ఇష్టపడతాం.